వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ లో మామిడి పండ్ల మార్కెట్ ను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి సీజన్ లో పంటను అమ్మాలంటే దూర భారంతో రైతులు పడుతున్న ఇబ్బందులకు స్వస్తి పలికి స్థానికంగా మార్కెట్ ను ప్రారంభించామన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఫ్రూట్ ఎక్స్ కంపెనీ సహకారంతో రైతులకు గిట్టుబాటు ధరకు పంటలను అమ్ముకునేలా వెసులుబాటు కల్పించామన్నారు. మార్కెట్ ప్రారంభంతో నెన్నెల, కన్నెపల్లి, భీమిలి, తాండూరు, పాత బెల్లంపల్లి ఇతర మండలాల తోటల రైతులకు సైతం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. రైతులు వివిధ పండ్ల తోటలు సాగు చేసి మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చని, కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసి రైతులకు మరింత లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏ సంస్థ కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఆపరేట్ చేసుకుంటూ సక్సెస్ కావాలంటే, వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టమైన పని. నాకున్న బిజినెస్ అనుభవంతో చెప్తున్నా. నేను దాదాపు 50 ఏళ్ల కింద చేసిన బిజినెస్ ఎక్స్పీరియన్స్తో షేర్ చేస్తున్నా. ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు, నేను ఐటీసీ కంపెనీలో పనిచేసినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఒక ఆఫీసర్ పేరు చెప్తే గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేసిన. అయితే ఆయన మెసేజ్ పెట్టిండు, ఎస్ ఐ రిమెంబర్, మీతో కలవాలి, మీతో మాట్లాడాలని. నేను ఆయన ద్వారా మన ఐటీసీ కంపెనీ వాళ్ళ తరఫు నుంచి కూడా ఏమైనా సపోర్ట్ చేసే కార్యక్రమాలు ఉంటే ఆయనతో డిస్కస్ చేసి ఐటీసీ కంపెనీ వాళ్ళ సీనియర్ ఆఫీసర్లతో మాట్లాడి నాకున్న సంబంధాలతో మన రైతు సోదరులకు ఎట్లా హెల్ప్ చేయాలన్నా, ఏ పంట వేస్తే వాళ్ళు తీసుకుంటారా, ఇప్పుడు ఈ పంట వేస్తే వాళ్ళు తీసుకొని కొనుక్కునే ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటే మనకు ఒక పెద్ద అవకాశం. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ ద్వారా ఏ ఫెసిలిటీ కావాలన్నా ఈ కోల్డ్ స్టోరేజ్ సమస్య గురించి అడిగారు సోదరులు. కరెక్టా? రైతులకు కోల్డ్ స్టోరేజ్ కావాలి కదా, మీరు ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా? అంతే, మీరు చేయలేరా? మీరేం చేయలేరా? డిపార్ట్మెంట్ ప్రైవేట్. అవునయ్యా, నేనేం చేయాలి చెప్పు? ఎమ్మెల్యేగా నేను పనిచేస్తా, ఎవరికి అడగాలో అడుగుతా. మీరు దాని స్కీమ్ తయారు చేసి ఇది ఓకే. కోల్డ్ స్టోరేజ్కి ఇంత జాగున్నది, ఇది కూడా పెట్టుకుంటే సేఫ్టీ మెజర్ ఉంటుంది. అతి తొందరగా మీరు చేసి ఇవ్వండి. విల్ టేక్ అప్ దట్ రెస్పాన్సిబిలిటీ.
నేనేమంటున్నానంటే ఒక రూట్ మ్యాప్ తయారైంది. ఇప్పుడు బెల్లంపల్లి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలను ముంగడ పెట్టుకుంటూ నేను రైతు సోదరులకు విశ్వాసం ఇప్పిస్తున్నా. ఈ మ్యాంగో కూడా కాదు, వేరే ఏ ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుందా, ప్రత్యేకంగా నెన్నెల్ల అవకాశాలు చాలా ఉన్నాయి. తాండ్రులో కూడా ఉంది, కన్నెపల్లిలో ఉంది, కాశీపేటలో అయితే కాదు, మా కార్కూర్ రామచంద్ర ఏరియాలో కూడా ఛాన్స్ ఉంది. అవన్నీ ఏరియాలలో ఏ ఫ్రూట్స్ వేసి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటూ మనం పెట్టుకుంటే బాగుంటుందని మీకు ఒక స్కీమ్లు తయారు చేసి ఒక 2 నెలల లోపల రైతు సోదరులకు ఒక విశ్వాసం ఇప్పించే కార్యక్రమం కింద మీ అందరికీ మాటిస్తున్నా. ఇది కూడా కాక Ankurji, what I have been telling, yes sir, we are really happy that you have come. Please get up. Thank you. To our difficult town of Bellanpalli. We are so far away from the city. Right sir. And having come this far, we will support you to the best of our ability. We will take care of all your needs. You make a checklist that this is what we want. Not only me as an MLA but also a businessman, I understand your inputs and outputs. We will try to share our thoughts with you to such an extent that you will be felicitated, given all the possible comforts. Whatever facility you want, you just kindly coordinate with us. Aapka naam kya hai? Sajid. You are Mr. Sajid? Yes sir. You are from where? I am from Visakhapatnam, Andhra. How do you come? You are from Visakhapatnam, huh? Very nice. You speak so good Telugu. Very good, Mr. Sajid. Now, what I was telling, if you want to have a cold storage plant to be set up, work. Hi అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.